టు ఐ న్యూస్. బెంగళూరు సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్కైన సినీ నటి హేమ జీవితం ప్రమాదంలో పడింది. వైద్యులు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ వాడినట్లు తేలిపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం డ్రగ్స్ సేవించే వరకే పరిమితం కాకుండా ఇంకా అనేక చట్ట వ్యతిరేక చర్యల్లో కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొనే వారికి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే వాడితే ఓ 2 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇతర వ్యాపారాల్లో చీకటి వ్యవహారాల్లో భాగమైతే మాత్రం హేమ 10 ఏళ్లు జైలులోనే ఉండాల్సి ఉంటుంది. నల్లధనం చలామణికి సంబంధించిన ఆధారాలు దొరికితే ఈడీ ఎంటర్ అవుతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కథ మరిన్ని చీకటి భాగోతాలను బయటపెడుతుంది. ఈ పార్టీ కేవలం తాగి తిని తందనాలు ఆడటానికి మాత్రమే పరిమితం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లు, దేశవ్యాప్తంగా డ్రగ్స్ బిజినెస్, విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహించడం లాంటి వ్యాపారాల్లో భాగస్వాములైన వారి కలయికగా రేవ్ పార్టీని పోలీసులు చూస్తున్నారు. ఆ కోణం నుంచే దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగింది అనేది ప్రాథమికంగా దొరికిన ఆధారాలను బట్టి తేలింది. పార్టీలో పాల్గొనే వారి రక్త పరీక్షలో చాలా మంది డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. మొదట్లో బుకాయించినప్పటికీ నటి హేమ కూడా బుక్ అయింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కూడా అయింది. ఇదొక్కటే నేరం చేస్తే హేమకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. కానీ అంతకు మించి నేరం చేస్తే మాత్రం 10 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఈ కేసులో A1 ముద్దాయిగా విజయవాడకు చెందిన లంకపల్లి వాసుగా పోలీసులు పేర్కొన్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ అరేంజ్ చేశారు. లంకపల్లి వాసు నేర చరిత్రపై బెంగళూరు పోలీసులు కూపిలాగుతున్నారు. దేశవ్యాప్తంగా బుకీల నెట్వర్క్ నడుపుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి. ఆయన ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడడం, దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యాపారం, రేవ్ పార్టీల నిర్వహణ, ఇక అందుకోసం సినీ తారలను రప్పించడం, వివిధ ఈవెంట్ల పేరు మీద బిజినెస్ చేయడం లాంటి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాసు, ఆయన అనుచరులు చేసిన చీకటి దందాలో హేమ పాత్ర ఎంత అనేది కూడా తేలాల్సి ఉంది. కేవలం డ్రగ్స్ తీసుకోవడానికి మాత్రమే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వెళ్లారా, లేక రేవ్ పార్టీ నిర్వాహకులు చేసే దందాల్లో కూడా హేమ పాత్ర ఉందా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత రేవ్ పార్టీలో పాల్గొన్న వారు కేవలం ఆ పార్టీలో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చారా, లేక మొత్తం దందాల్లో వీరి భాగస్వామ్యం ఉందా అనేది తేలుతుంది. హైదరాబాద్ పబ్బుల్లో తరచుగా కనిపించే హేమ అనేక మంది వివిఐపీల పార్టీలో కూడా తళుకుమంటోంది. బడా బాబులను పరిచయం చేసుకొని వారితో తరచూ కిట్టి పార్టీలను అరేంజ్ చేస్తుందని తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులతో కూడా ఆమె సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక కొంతకాలం వైసీపీలో కూడా యాక్టివ్ గా పనిచేశారు. ఆ పరిచయాలతోనే పెద్ద ఎత్తున అనధికార చిట్టీలు కూడా నడుపుతుందని అధికారులకు సమాచారం అందింది. అదంతా కూడా నల్లధనంతో చేసే దందా కావడంతో హేమకు మనీ లాండరింగ్ కష్టాలు కూడా తప్పకపోవచ్చని అంటున్నారు. తెలుగు, కన్నడ సీరియల్ నటులతో పాటు 20 మందికి పైగా మోడల్స్ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల MDMA, కొకైన్ తో పాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు 30 నుంచి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ చీకటి దందాలకు పెద్ద ఎత్తున నల్లధనం వినియోగిస్తారు కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు కేసు మరింత పెద్దదవుతుంది.